ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన చేస్తూ చాలా ఆగ్రహానికి గురైనాడు. చాలా ఆవేశపూరితమైన కోపంతో తన భాషలో కూడా పట్టుదప్పై మాట్లాడినాడు. 85 సంవత్సరాల వయసులో మాట్లాడకూడని మాటలు పాత్రికేయుల సమక్షంలో తన రాజకీయ ప్రత్యర్థులైనటువంటి మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో కాదో ఆయనకే వదిలేస్తానని నేను ప్రజలంతా కూడా విన్నారు ఆయన మాట్లాడిన మాటలు. పోరా రారా అని పిలిచినాడు, నా వెంట్రుక పీకుతారేమరా అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మమ్మలను ఒరేయాని సంబోధించడం, నా వెంట్రుకే ఉన్న పీకుతారా అని మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఆ వయసులో తగదు. ఆయన మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినప్పటికీ, వరాతారి అని మాట్లాడినప్పటికీ, వెంట్రుగా అని మాట్లాడినప్పటికీ మేము సంస్కారంగానే ఉండాలనుకున్నాం. ఆయన వయసును గౌరవించాలనుకున్నాం. దేని గౌరవించినా దేని గౌరవించకపోయినా మన భారతీయ సంస్కృతి ప్రకారము వయస్సును గౌరవించడం మన ఆనవాయితీ, మన సంస్కృతి, మన సాంప్రదాయం. నేను అదే పాటిస్తాను. 85 సంవత్సరాలు ఆయన వయసును గౌరవించి నేను అనదలుచుకోలేదు. కానీ అసభ్యకరంగా మాట్లాడిన ఆయన మాటలైతే మాత్రం ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకు ఎందుకింత కోపం వచ్చింది ఆయనకు? ఎందుకింత ఆవేశంగా వరేతరా వెంట్రుగా పీక్కొని మాట్లాడాడు అంటే ఆయన ఉద్దేశము దీనికోసం ప్రజలారా, నిన్న లేక మొన్నటి దినం ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య గారు ఒక 7 మందిని అరెస్ట్ చేసినారు. ఆ 7 మంది ఎవరంటే అందులో ప్రధానమైనటువంటి నిర్వాహకుడు ఎవరంటే కనుక 7వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థి శ్రీనాథ్. ఇతను 7వ వార్డు కౌన్సిలర్గా, 7వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఎవరంటే మా గుర్రం లావణ్య. ఈమెకు పోటీగా చేసిందే ఈ పిల్లోడు శ్రీనాథ్, తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ పిల్లోడే మట్కా నిర్వహిస్తూ 7 మంది అనుచరులతో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పట్టుబడినాడు. కేసు పెట్టినారు. పోలీసు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరూ ఉన్నారు. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా యువకులు, వంశీ అనే మా అబ్బాయి, మా పార్టీకి సంబంధించిన వాళ్ళే సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ పెట్టినారు. ఏం పెట్టినారు? అనుచితమైన వ్యాఖ్యలు ఎక్కడ ఏం చేయలే, పెద్ద ఆయన అగౌరవపరచలే, ఒరే మాట్లాడలే, ఏదే కానీ చెడ్డ మాటలు మాట్లాడలే. ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారి ప్రియశిష్యుడు బండారు రాజకులాయప్ప గారి మనవడు 7వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బండారు శ్రీనాథ్ మరియు 7 మంది అతని అనుచరులు. కింద ఏం రాసినారు దాంట్లో అంటే, పెద్ద ఆయన ఎన్నికల కంటే ముందు నువ్వు పెద్ద మాటలు చెప్పినావు కదా, నేను ఈ ప్రొద్దుటూరు పట్టణంలో మా పార్టీ అధికారంలోకి వస్తానే మట్కా లేకుండా చేస్తా, గుట్కా లేకుండా చేస్తా, జూదం లేకుండా చేస్తా, క్రికెట్ బెట్టింగ్ లేకుండా చేస్తా, ఉక్కు పాదం మోపుతా, స్టీల్ పాదం మోపుతా, లేకుంటే ఇంకోటి సిల్వర్ పాదం మోపుతా అని చెప్పినావు పెద్ద ఆయన. మరి సంవత్సరమైందే ప్రొద్దుటూరులో మీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు ఎమ్మెల్యే అయ్యి, మరి మట్కా జరుగుతుంది, క్రికెట్ జరుగుతుంది, జూదం జరుగుతుంది, గుట్కా అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు ప్రారంభమైనాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇవన్నీ కూడా పెట్టలే. ఇది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కదా, కేసు పెట్టినారు కదా, ఇదిగో మీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి ఉండబడిన సత్యాన్ని ఇందులో చూపించినారబ్బా. పెద్ద ఆయన ఏమనలే. ఇంకా నిజాయితీగా చెప్పాలంటే పెద్ద ఆయన మటకా నిర్వహించి లెక్క తీసుకున్నాడని చెప్పి మా ఉద్దేశం కాదు, ఇందులో లేదు అది. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఆయన ప్రత్యర్థిగా చెప్తా ఉన్నా, మట్కా నిర్వహిస్తూ ఆయన లెక్క తీసుకోలే. మట్కా నిర్వహించిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళు.
మా పాయింట్ అది. మొన్న మున్నీరు పట్టుకున్నారు మట్క, ఎవరు కౌన్సిలరు? మీ కౌన్సిలరు. బియ్యం పట్టుకున్నారు రామాంజనేయ రెడ్డి, ఇంకొకరు. ఎవరు కౌన్సిలర్లు? మీ కౌన్సిలర్లు. నిన్న శ్రీనాథును పట్టుకున్నారు పోలీసు వాళ్ళు మట్క, ఎవరు కౌన్సిలర్ అభ్యర్థి? మీ కౌన్సిలర్ అభ్యర్థి. దేవరశెట్టి ఆదిలక్ష్మ ఉమెన్స్ కాలేజీ, ఎవరిది కాలేజీ? ఆరబేసిందా రెడ్డి గారిదే, దేవరశెట్టి వాళ్ళది. నీకెందుకు 3 ఎకరాలు ఇచ్చినారు వాళ్ళు? నీకెందుకు 3 ఎకరాలు ఇచ్చినారు వాళ్ళు? దేవరశెట్టి ఆదిలక్ష్మి ఉమెన్స్ కాలేజ్ సంబంధించినటువంటి విరాళం ఇచ్చిన స్థలాన్ని తిరిగి వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఎన్నిక తీసుకునేదానికి పనికిమాల పని నువ్వు చేసి పెడితే నీకు ఇంత లంచం అని చెప్పితే ఆ పనికిమాల పని కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్లో నువ్వు చేసినావు కాబట్టి నీకు 3 ఎకరాలు 4 ఎకరాలు కాలబెడితే ఆ 3-4 ఎకరాల్లోనే నువ్వు ఆఫీస్ కట్టుకొని ఇప్పుడు నీ కొడుకు ఊరేగుతానేదాడ. అవినీతి కాదా? విజయవాడలో ఎవరితో స్థలం తీసుకొని హత్య చేసి బ్రాహ్మణాయన్ను ఆ లెక్క కోసం అని చెప్పి మీ మేనల దగ్గరికి పోయి గొడవ చేసివి. ఇది నీతే? 1+1 ధమాకా అని చెప్పి లక్షకు లక్ష సంవత్సరానికి ఇచ్చామని చెప్పి 14 ఏళ్ల కింద నీ కొడుకు అప్పులు చేసి 14 ఏళ్ల కింద నీ కొడుకు అప్పులు చేసి ఈ బుద్ధుడికి అప్పులు తీర్చాలే. ఈ బుద్ధుడికి అప్పులు తీర్చాలే. నీతే? ఎస్ఎస్ మాల్ కట్టినారు, దాంట్లో 30 కోట్లు 40 కోట్లు తీసుకొని వాడుకొని నీ కొడుకు చేసి పెట్టి ఆరవేసులు కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు దాంట్లో. ఇది నీతే? లెక్క కోసం ఈవీ సుధాకర్ని పట్టకపోయి కొట్టినారు. నీతే? ఆర్థిక లావాదేవీల కోసం శివగణేశ్ అని ఆరవేసును కొట్టినారు హైదరాబాద్లో, కేసు రిజిస్టర్ అయింది. నీతే? నిన్నలా మన నిమ్మకాయల సుధాకర్ది చెరువు భూమి అని చెప్పి మీరే పిటిషన్ పెట్టి మీరే 6 కోట్లు కొట్టి మీరే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసినారు. ఇది నీతే? ఎన్ని చెప్పాలి ఇట్లాంటి కాంట్రాక్ట్ వర్కుల గురించి? నీ కొడుకు ఏం చెప్తున్నాడు? మా ప్రభుత్వం ఉంది, ఈ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ సంబంధించిన వర్కులు ఎవరు టెండర్ వేయకూడదు, దౌర్జన్యం చేస్తా, నా హక్కు అంటున్నాడు ఆయన. స్టేట్మెంట్ ఇస్తున్నాడు డైరెక్ట్ మీ ముందులోనే. పెద్దశెట్టిపల్లె వర్క్ నిన్న జరిగింది టెండరు. పెద్దశెట్టిపల్లె ఊర్లో నుంచి రోడ్డు పోకుండా బయట నుంచి పోయేదానికి 35 కోట్ల రూపాయలకు వర్క్. ఈ 35 కోట్ల రూపాయల వర్కుకు నీ కొడుకు నువ్వు తీసుకునే దానికోసం అని చెప్పి ఊళ్ళందరికీ ఫోన్ చేసి బెదిరించి టెండర్ వేయాకని చెప్పి నానాకం చేసి పెట్టినారు. లాస్ట్కు నువ్వు ఎవరినైతే విమర్శిస్తున్నావో బ్రాందీలు నీళ్లు కలుపుకొని బతికేటోళ్ళు నన్ను మాట్లాడతారని చెప్పి మాట్లాడినావు. అది ప్రవీణ్ మాట్లాడింది. ఆ ప్రవీణ్ దగ్గరికి ఈ వర్క్ టెండర్ వేయాక మన ఇద్దరం పంచుకున్నామని చెప్పి పల్లపాడు మహేష్ను పంపించావు నువ్వు. 36 సార్లు పంపించినాడు ప్రవీణ్ దగ్గరికి. ఈ సెట్టిపల్లె వర్క్కు సంబంధించి టెండర్ వేయాకు మనం పంచుకున్నాము, నీకింత నాకింత, నేను వర్క్ తీసుకుంటా, అబోవ్ వేసుకుంటా, నీకు లెక్కిస్తా అని చెప్పి వాళ్ళు ఇనుకోకుండా టెండర్ వేచ్చే అందరూ వేచ్చే 29% లెస్సుకు పోయింది. అది ప్రవీణ్ విమర్శిస్తున్నావు. బ్రాందీలో నీళ్లు కలుపుకునేటోడని చెప్పి మాట్లాడుతీవి. మరి అదే బ్రాందీలో నీళ్లు కలుపుకునే వాళ్ళ దగ్గరికి టెండర్ వేయాకు రాజీ పడతామని చెప్పి ఎందుకు వినావు? ఎందుకు ప్రొద్దుటూరు సంబంధించిన చాలా పనులలో ప్రవీణ్కు నువ్వు కప్పం కట్టినావు? పని నువ్వు తీసుకొని 5% అబోవ్ వేసుకొని లెక్క ఎందుకు ప్రవీణ్ కట్టాను? 40 సంవత్సరాలని నా రాజకీయ అనుభవం అంటున్నావు. నీ రాజకీయ అనుభవం 40 ఏళ్ళు అయితే ఆ పిల్లోడు ప్రవీణ్ పుట్టి 40 ఏళ్ళు కాలే. రవి యాదవ్ హైదరాబాదు స్థలము, అపర్ణ కన్స్ట్రక్షను, నీ మనవడు, నా భాగానికి ఇన్ని ఇండ్లు వచ్చినాయి, అపార్ట్మెంట్ ఇన్ని వచ్చినాయి అని చెప్పి గజం 8,000 చొప్పున 12,000 చేస్తాను, నాకు ఎలక్షన్లకు డబ్బు అవసరం ఉందని చెప్పి 8,000 చొప్పున దేశమందరికి అమ్మి 40 నుంచి 50 కోట్లు సొమ్ము చేసుకొని మోసం చేసిన మాట నిజమా కాదా? దయచేసి సంక్షేమ పథకాలకు సంబంధించి రేపైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మేము అడిగిన దానికి ప్రజల కోసం సమాధానం చెప్పు. పనికిరాని విషయాలు, పనికిమాలిన మాటలు మాట్లాడకుండా, ఒరే తురే అనేది మాట్లాడకుండా, ఎంటిక బిక్కు ఇంకోటి బిక్కు అనే మాటలు మాట్లాడకుండా సభ్యతగా ప్రజా సమస్యల మీద మేము ప్రశ్నించినప్పుడు గౌరవప్రదంగా సమాధానం చెప్పు. చేతనైతే సమాధానం చెప్పు, చేత కాకపోతే మౌనం అర్ధంగీకారం. మేము మోసం చేసినామని చెప్పి అంగీకరించడమే.